నమస్తే. ఈరోజు మన శివ ఆరాధన కార్తీక మాస కార్యక్రమంలో మనం ప్రతిరోజు కూడా శివుణ్ణి ఆరాధించే ప్రక్రియలో భాగంగా ఈరోజు మనం శివుడికి అష్టోత్తరం చెప్తూ ఉంటాం, సహస్రం చెప్తూ ఉంటాం, ఎన్నో మంత్రాలు చెప్తూ ఉంటాం. కానీ ఈ సహస్రము అష్టోత్తరం అనేటువంటిది బ్రాహ్మణులు, పూజారులు మాత్రమే ఎక్కువగా చెప్పగలుగుతున్నారు. కానీ ప్రతి ఒక్కరూ శివుణ్ణి ఆరాధించాలని, మంత్రాలు చదివి పూజించాలని అందరికీ కోరికగా ఉంటుంది. అయితే అందరూ దీన్ని సాధించలేరు. ఓన్లీ పూజారులు, బ్రాహ్మణులు మాత్రమే చేయగలరు. వీరందరికీ ప్రజలందరూ కూడా సమానమే కాబట్టి, అందరూ శివుణ్ణి ఆరాధించాలి కాబట్టి శివుని ఆరాధనలో మనకి తొందరగా సులువుగా శివుణ్ణి మనం మెప్పించగలగడానికి సహస్రము, అష్టోత్తరం చెప్పాల్సిన అవసరం లేదు. వీటన్నిటినీ ఒకే మంత్రంలో మనం చెప్పగలవచ్చు. అలాంటిది ఒకటి మనకి ఋషి పొంగవులు, ఋషులు, పురాణవేత్తలు అందరూ మనకి ఈ శివుని ఆరాధనలో భాగంగా ఈ మంత్రాన్ని మనకు చెప్పడం జరిగింది. ఇది కొంతమందికి మాత్రమే తెలిసి ఉన్నది. అందరికీ తెలియాలని ఈ వీడియో రూపకంగా మీకు ఈరోజు వీడియో రూపకంగా తెలియపరుస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోను చూసి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, అందరూ కూడా ఈ శివుని ఆరాధన ఎంత సులువుగా తొందరగా శివుణ్ణి మెప్పించగలగము అనేది తెలుసుకుంటారని ఈ వీడియోని మీకు చూపించడం జరుగుతోంది. అయితే శివుని ఆరాధనలో మనం సులువుగా చేసుకునే పద్ధతిలో భాగంగా ఓం భవాయ దేవాయ నమః, ఓం సర్వాయ దేవాయ నమః, ఓం ఈశానాయ దేవాయ నమః, ఓం పశుపతి దేవాయ నమః, ఓం రుద్రాయ దేవాయ నమః, ఓం ఉగ్రాయ దేవాయ నమః, ఓం భీమాయ దేవాయ నమః, ఓం మహతే దేవాయ నమః అంటూ శివుణ్ణి ఆరాధిస్తాం. ఈ 8 నామాలు మనం పూజించిన రోజు మనం సహస్రము, అష్టోత్తరం చెప్పినంత ఫలితం ఏదైతే ఉందో ఈ 8 నామాలతో పూజ చేయడం వలన అంత ఫలితం మీకు వస్తుంది. కాబట్టి శివుని ఆరాధించే భక్తులందరూ కూడా ఈ 8 నామాలతోని శివుణ్ణి ఆరాధించుకుంటే సరిపోతుంది. అలాగే శివుణ్ణి మనం ఒక్కరిని ఆరాధించి చేయడం అనేటువంటిది కాకుండా శివునికి ఆధారభూతమైనటువంటి ఆ శక్తిదేవి మాత కూడా మనం ఆరాధించాలి. దీంతోపాటు శివలింగంలో లింగము అనేటువంటిది ఒక భాగం అయితే, శివునికి ఆధారమైనటువంటి కింద ఉండేటువంటి మట్టము దేవీమాత, శక్తిమాత. ఆవిడిని కూడా వెంటనే ఆరాధించాలి. ఆవిడ్ని ఆరాధించే భాగంలో కూడా మనకి 8 మంత్రాలు ఉన్నాయి, 8 నామాలు ఉన్నాయి. ఓం భవాయ దేవస్య, ఓం భవస్య దేవస్య పత్నే నమః, ఓం సర్వస్య దేవస్య పత్నే నమః, ఓం ఈశానస్య దేవస్య పత్నే నమః, ఓం పశుపతస్య దేవస్య పత్నే నమః, ఓం రుద్రస్య దేవస్య పత్నే నమః, ఓం ఉగ్రస్య దేవస్య పత్నే నమః, ఓం భీమస్య దేవస్య పత్నే నమః, ఓం మహతే దేవస్య పత్నే నమః అంటూ దేవీమాతను కూడా మనం ఆరాధించడం జరుగుతుంది. ఈ రకంగా శివునిని, పార్వతీమాతని ఇద్దరినీ కూడా ఆ 16 నామాలు కలిపి చదువుకొని ఆరాధించితే మనకి శివ పూజలో కార్తీక మాసంలో అష్టోత్తరము, సహస్రము చెప్పి పూజ చేస్తే ఎంత ఫలితమైతే వస్తుందో ఈ 16 నామాలు చెప్పుకొని శివునికి మనకి చేతనైనటువంటిది మంచినీళ్ళు
అభిషేకం చేస్తూ ఈ 16 నామాలని చెప్పుకుంటే అంత ఫలితం మనకు వస్తుంది. కాబట్టి ఇంత సులువు మార్గంలో శివుణ్ణి మెప్పించగలగడానికి ఈ 16 నామాలు ఎవరైతే తెలుసుకొని నేర్చుకొని చదువుకుంటారో వాళ్ళకి ఈ కార్తీక దామోదరుడు తాలూకా కృప కటాక్షాలు మీపై మీ జీవితంలో ఎక్కువగా ఉంటాయని నా నమ్మకాన్ని మీకు కూడా పంచుతూ ఈ వీడియోని మీకు వీడియో రూపకంగా మీకు తెలియపరచడమైనది. స్వస్తి. నమస్తే.